మహాగణుడవు మహోన్నతుడవును సర్వోన్నతుడునైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నా. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు వినే భాగ్యం ఇచ్చారు, మీకు వందనాలు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఎగ్జామ్స్ రాయిపోతున్నారు బిడ్డలు, చక్కని జ్ఞానం ఇవ్వండి. మంచి మార్కులతో బిడ్డలు పాస్ అయ్యే భాగ్యం దయచేయండి. అలాగే ప్రభా, డిఎస్సి బ్యాంక్ ఎగ్జామ్స్, అలాగే రైల్వే ఎగ్జామ్స్ రాయిపోతున్నారు, చక్కని ఉద్యోగాల్లో మా బిడ్డలు ఉంచండి. విదేశాల్లో ఉన్న బిడ్డలను దర్శించండి. విదేశాల్లో ఉంటున్నారు, చక్కని జ్ఞానం ఇవ్వండి, ఆరోగ్యం ఇచ్చి బలం ఇచ్చి నడిపించండి. అలాగే దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు మా బిడ్డలు, వారందరినీ కూడా దర్శించమని, ఆరోగ్యాలతో నింపమని. హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, చక్కని జ్ఞానం ఇవ్వమని అడుగుతూ ఉన్నాం. అలాగే ప్రభా, అనారోగ్యంగా ఉన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా అయ్యా తమ్ముడు ఇమానియల్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వేగేశ్వరపురం బిడ్డ అయ్యా హాస్పిటల్ ఉన్నాడు, బిడ్డను దర్శించండి. మీ వాక్కునిచ్చి, మీ దర్శన భాగ్యమునిచ్చి బిడ్డను లేవనెత్తమని ప్రభా, శ్రేష్టమైన చక్కని ఆరోగ్యంతో బిడ్డను నింపమని అడుగుతున్నాం. అనేక మంది ప్రార్థిస్తున్నారు. ప్రార్థన ఆలకించే దేవా, బిడ్డకి సంపూర్ణ స్వస్థత దయచేసి నడిపించమని అడుగుతున్నాం. అలాగే ప్రభా, వివిధ సంఘాల్లో ఉన్న పరిశుద్ధులందరినీ దీవించి దర్శించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రియులారా, ప్రతిదినం కీర్తన గ్రంథ ధ్యానాంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. నిన్నటి దినములో కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 14 వచనం వరకు మనం ధ్యానం చేసాం. ఈరోజు 15, 16 వచనాలు మనం ధ్యానం చేద్దామండి. నిజానికి 15 నుండి 18 వచనాల వరకు ఉన్న ఈ భాగాన్ని ప్రభు దినము అని పిలుస్తూ ఉంటాం. అంటే 15 నుంచి 18 వరకు ఉన్న వచనాల్లో ప్రభు యొక్క దినం ఏ రీతిగా, ఆయన తీర్పు దినం ఏ రీతిగా ఉంటుందనేది కొన్ని విషయాలు. అందులో ముఖ్యంగా 15, 16 వచనాలు కొన్నింటిని గమనించవలసిన ఆవశ్యకత ఉంది. 17, 18 వచనాలు కొన్నింటిని ప్రకటించవలసిన ఆవశ్యకత ఉంది. 15, 16 వచనాలు మనం ధ్యానం చేస్తే, తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి, తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది. యెహోవా ప్రత్యక్షమాయను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసుకుని దానిలో చిక్కి ఉన్నారు. హిగ్గయోన్ సెలా. 15వ వచనం చూస్తే ప్రియులారా, వారు చేసినటువంటి పనిలో, వారు తీసినటువంటి గోతులో వారే జనములు మునిగిపోయారు, వారి కాలు చిక్కుబడిందని. నిజానికి బైబిల్లో చూస్తే మొర్దెకై కోసం సిద్ధం చేసినటువంటి ఉరికొయ్య ఎవరు సిద్ధం చేశారో ఆ హామాను, అతనే ఉరి తీయబడ్డాడు. అమరాపేలు కోసం సిద్ధం చేసినటువంటి మట్టికీలు గుంటల్లో సొదొమ గొమొర్రా రాజులు పడిపోయారు. దేవుని న్యాయం ఇలాగే జరుగుతుందండి. మనుష్యులు ఏది విత్తుతారో అదే కోస్తారని, ఆ పంటనే కోసేలాగా దేవుడు చేస్తాడని గలతీ పత్రికలో ఒకసారి మనం చూద్దామండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మోసపోకుడి దేవుడు విక్రింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ప్రియులరా, ఎవరికి మనం ఏ పని తలపెడతామో, ఒకవేళ ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని, ఎదుటి వాళ్ళని బాధించాలని, ఎదుటి వాళ్ళని మభ్యపెట్టాలని చూస్తే గనక ఎదుటి వాళ్ళ కోసం తీసిన గోతిలో తామే దిగబడిపోతారని చెప్తూ ఉన్నాడు. తాము త్రవ్విన గుంటలో జనాలు మునిగిపోయారు, అయితే తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడిపోయింది. కాబట్టి ఆ విషయాల్లో మాత్రం దేవుని న్యాయ తీర్పు ఖచ్చితంగా ఉంటారని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ చూస్తే సెలా అనేటువంటి పదము, అలాగే హిగ్గాయోన్ అనేటువంటి పదాలు కనిపిస్తున్నాయి ఈ 2 వచనాల చివర. హిగ్గాయోన్ అనేటువంటి అర్థం, దానికి అర్థం ఏంటంటే ఈ విషయాన్ని ఒక్కసారి ఆలోచించు లేదా ధ్యానించు అని అర్థం. అంటే ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు కనుక జాగ్రత్తగా ఉండమని, ఈ విషయాన్ని ఒకసారి ఆలోచించు అని. సెలా అని అంటే దీని గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అని అర్థం. కాబట్టి 2 విషయాలు కూడా ఇక్కడ రాయబడ్డాయి. ఆ విషయాల్లో ఎలా మనం ఆలోచిస్తున్నాం, ఏమని మనం వాటి గురించి ఆలోచిస్తున్నామో ఒకసారి జాగ్రత్తగా ఆలోచించు, ఏమనుకుంటున్నావో అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు అని, ఇది దేవుని న్యాయ తీర్పు అని చెప్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథంలో 7వ అధ్యాయం 15, 16 వచనాలండి. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయిన. వాడు తలంచిన చేటు వాని నెత్తిమీదికే వచ్చును, వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును. ప్రియులరా,
ఎదుటి వాళ్ళ కోసం తీసిన గుంట ఆ గుంటలో తానే పడిపోయాను. వాడు తలంచిన చేటు అంటే కీడు, అవతల వాళ్ళకి కీడు చేద్దామని ఆలోచించిన కీడు వల్ల ఆ కీడు వారినెత్తి మీదకే వచ్చిందంట. వాడు యోచించిన బలాత్కారం వారి నడినెత్తి మీదనే పడును. అలాగే 35:8 కీర్తనలు 35:8 అండి. వానికి తెలియకుండా చేటు వాని మీదకి వచ్చునుగాక, తాను ఒడ్డిన వలలో తానే చిక్కుబడునుగాక, వాడు ఆ చేటులోనే పడునుగాక. ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తే, ఎదుటి వాళ్ళని బాధ పెట్టాలని చూస్తే అది వారి నెత్తి మీదకే తిరిగి వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. 57:6 కూడా అండి, కీర్తనలో 57:6, నా అడుగులను చిక్కించుకుంటకే వారు వలయొడ్డిరి, నా ప్రాణము కృంగి ఉన్నది, నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే పడిరి. ఇక్కడ కూడా సెలా అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉన్నాడు. అలాగే 2వ అధ్యాయం 1వ వచనంలో, అన్యజనులు ఏల అల్లరేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైందని తలంచున్నవని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే వాళ్ళు ఎదుటి వ్యక్తులను ఇబ్బంది పెట్టాలని చూస్తూ వాళ్ళు ఎదుటి వ్యక్తుల కోసం వాళ్ళు సిద్ధపడుతూ ఉంటే ఈ లోపల దేవుడు అంటున్నాడు కదా, వాళ్ళకి దేవుడు తీర్పు తీరుస్తాడు. వాళ్ళు తీర్పు తీర్చేటువంటి పరిస్థితి వాళ్ళ నెత్తి మీదకి వస్తుందని తెలియజేస్తూ ఉన్నాడు. సామెతలు 22:5, ముండ్లును ఊరులను మూర్ఖ మార్గంలో ఉన్నవి, తన్ను కాపాడుకున్నవాడు వాటికి దూరముగా ఉంటును. అలాగే 26:27 అండి, సామెతలు 26:27, కుంటను త్రవ్వువాడే దానిలో పడును, రాతిని పొర్లించు వాని మీదికి అది తిరిగి వచ్చును. 28:10 అండి, సామెతలు, యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును, యథార్థవంతులు మేలైన దానిని సంతరించుకొందురు. సామెతలు 29:6 అండి, దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును, నీతిమంతుడు సంతోషగానములు చేయును. అలాగే ప్రసంగి గ్రంథం 10:8 చూస్తే, గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును, కంచె కొట్టువానిని పాము కరుచును. యెషయా 8:15 అండి, అనేకులు వాటికి తగిలి తొట్టిల్లుచు పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు. సో ఎవరైతే ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టి బాధ పెట్టాలని చూస్తూ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు తీర్పు తీరుస్తాడు. ఎవరైతే ఎదుటి వాళ్ళ కోసం గొయ్యి తీశారో వాళ్ళ గొతిలో వాళ్ళే పడిపోతారు. వాళ్ళ చేటు వాళ్ళ నెత్తి మీదకే వస్తుంది. వాళ్ళు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితిలో వాళ్ళనే ఇబ్బంది పడేటువంటి పరిస్థితిలో దేవుడు తీసుకొని వెళ్తాడు, తీర్పు తీరుస్తాడని. కాబట్టి ఎవరు ఎదుటి వ్యక్తుల్ని ప్రేమించమని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఎవరైతే ఎదుటి వ్యక్తుల్ని ప్రేమిస్తారో వాళ్ళని దేవుడు కాపాడుతూ ఉంటాడు. ఎవరైతే ఎదుటి వ్యక్తులకు మంచి చేయాలని చూస్తారో ఆ మంచి వీళ్ళకు కూడా దేవుడు ఆపాదిస్తూ ఉన్నాడు. దేవుని తీర్పు విషయంలో గనక చూస్తే నిర్గమకాండం 7వ అధ్యాయం 5వ వచనంలో, నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలీయులను వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురేను. మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి, అలాగుననే చేసిరి. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 ఏండ్లు, అహరోనుకు 83 ఏండ్లు. ప్రియులారా, ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తులను బయటకు తీసుకొచ్చే క్రమంలో వారు ఏమేమైతే ఇబ్బందికర పరిస్థితులు తలపెట్టారో అవన్నీ వారి మీదకి తెగుళ్ళ రూపంలో, అలాగే చివరిలో కూడా ఎర్ర సముద్రంలో వాళ్ళు పూర్తిగా నాశనం అయిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎదుటి వాళ్ళను ఇబ్బంది పెట్టి, ఎదుటి వాళ్ళను బాధ పెట్టి, ఎదుటి వాళ్ళను దుఃఖపెట్టి, లేదా ఎదుటి వాళ్ళను వారి నాశనాన్ని, వారి కీడును కోరుకునేటువంటి వారి పరిస్థితి ఇట్లాగే ఉంటుందని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ఆయన చెప్పినట్టుగా తోటివారిని ప్రేమిద్దాం, శత్రువుల కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట ఖచ్చితంగా నెరవేరి తీరుతుందండి. కాబట్టి ఈ విషయంలో కొన్నింటిని మనం గమనించాల్సిన ఆవశ్యకత ఉంది. ఏంటి అవి అంటే, ఒకటి, ఎవరైతే ఎదుటి వాళ్ళ కోసం గొయ్యి తీస్తారో ఆ గోతిలో వాళ్ళే చిక్కుబడిపోతారు. రెండవది, ఆయన చేసినటువంటి ఆ తీర్చేటువంటి విషయంలో యెహోవా ప్రత్యక్షమవుతాడు. తీర్పు వాళ్ళకి అర్థమవుతుంది. దుష్టులు తాము చేసుకున్న వాటిలో వారే చిక్కుబడి ఉన్నారు. హిగ్గాయోన్ సెలా. ఈ విషయాన్ని ఒకసారి ఆలోచించు. దీని గురించి మరి నీవు ఏమనుకుంటున్నావు? జాగ్రత్త అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ రీతిగా మన దేవునిలో బలంగా ఎదుగుదాం, మనం సరి చేసుకుందాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.
తమ్ముడు ఇమానుయేల్ కోసం ప్రార్థన చేయండి.